హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆర్ట్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ 5th యూనిట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే యూనిట్లో ఫస్ట్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు కనుక నా ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ ఏంటి? ఫస్ట్ యూజ్ ఏంటంటే బైలాటరల్ కోఆర్డినేషన్. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పిల్లలకి, ఎవరికైనా సరే, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బైలాటరల్ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బైలాటరల్ అంటే మీనింగ్ ఏంటంటే 2 sides అని అర్థం, ఓకేనా? కోఆర్డినేషన్ అంటే కలిసి పనిచేయడం. ఇక్కడ ఏంటి బైలాటరల్ కోఆర్డినేషన్ అంటే 2 sides ఆఫ్ ది బాడీ విల్ వర్క్ టుగెదర్. అంటే కోఆర్డినేషన్ అంటే వర్కింగ్ టుగెదర్. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన బాడీలో మనం మోస్ట్ ఆఫ్ ది వర్క్ మనం అంతా కూడా రైట్ హ్యాండ్తో చేస్తూ ఉంటాం, ఓకే? కానీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అవడం వల్ల మనం అంబిడెక్స్ట్రస్ అవ్వచ్చు, అంటే 2 చేతులు యూజ్ చేసే స్కిల్ వస్తుందన్నమాట మనకి. అది బైలాటరల్ కోఆర్డినేషన్. లైక్ మనం షూలేస్ కట్టుకున్నప్పుడు 2 చేతులు యూజ్ చేస్తాం కదా, అలాగే ప్రతి పనికి మన 2 పక్కల బాడీ కూడా వర్క్ చేస్తుంది, కలిసి పనిచేస్తాయి 2 sides ఆఫ్ ది బాడీ. నెక్స్ట్ వచ్చేసి ఫైన్ మోటార్ కోఆర్డినేషన్. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. ఫైన్ మోటార్ అంటే ఏంటి? మన ఫింగర్స్తో చేసే పనులు, ఓకే? లైక్ రైటింగ్ కానీ, సిజర్స్ యూజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఫైన్ మోటార్ స్కిల్స్లోకి వస్తాయి అన్నమాట. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఫైన్ మోటార్ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారంటే డ్రాయింగ్, షేప్స్, కట్ ప్యాటర్న్స్ అండ్ హ్యాండ్ రైటింగ్. ఇది ఫైన్ మోటార్ కోఆర్డినేషన్లో పార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా, ఓకేనా? ఇవి మనకి డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతాయి అంటే డ్రెస్ చేసుకునేటప్పుడు, తినేటప్పుడు, అలాగే అకాడమిక్స్లో కూడా మనకి ఫైన్ మోటార్ కోఆర్డినేషన్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది, ఓకే? ఫైన్ మోటార్ అంటే మన ఫింగర్స్ యూజ్ చేసి, 2 చేతుల ఫింగర్స్ యూజ్ చేసి పనులు చేయటం. అలాగే నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేషన్, అంటే నథింగ్ బట్ సెల్ఫ్ కంట్రోల్ అనమాట. మన ఎమోషన్స్ మీద మనకి కంట్రోల్ డెవలప్ అవుతుంది. ఎలాగా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు ఏదైనా ఒక క్రాఫ్ట్ రెడీ చేసి దాన్ని పెయింటింగ్ వేసాం అనుకోండి, అది ఆరాలి కదా, కంప్లీట్ అవ్వాలంటే పెయింట్ అనేది డ్రై అవ్వాలి. అది డ్రై అయ్యే వరకు మనం పేషెన్స్తో వెయిట్ చేస్తాం, ఎందుకంటే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది బాగుండాలి కాబట్టి. దీనివల్ల ఏమవుతుందంటే పేషెన్స్ అనేది డెవలప్ అవుతుంది, ఓకే? ప్రెజుడైజ్ కాకుండా, ఓకే, జడ్జ్మెంటల్గా ఉండకుండా పేషెన్స్ అనేది డెవలప్ అవుతుంది డైలీ లైఫ్లో. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ బూస్టర్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే హౌ వీ లుక్ అట్ అవర్ సెల్ఫ్స్, హౌ వీ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకి నమ్మకం ఉండడం. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మనల్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నాము. లైక్ హౌ వీ వాల్యూ అవర్ సెల్ఫ్స్, మనకి మనం ఎంత వాల్యూ ఇచ్చుకుంటున్నాం. నేను నన్ను ఎలా చూసుకుంటున్నాను, ఒక టీచర్గా చూసుకుంటున్నానా, లేదా ఒక మదర్గా చూసుకుంటున్నానా, లేదా ఒక డాటర్గా చూసుకుంటున్నానా, అది సెల్ఫ్ ఎస్టీమ్ అనమాట. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి కానీ, పిల్లల యొక్క మెంటల్ డెవలప్మెంట్కి కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. పిల్లలు వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అనేది, అంటే వాళ్ళు ఒక అచీవర్గా చూసుకోవాలి, ఒక విన్నర్గా చూసుకోవాలి వాళ్ళని వాళ్ళు, ఓకేనా? అప్పుడే వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్తో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో డెవలప్ అవ్వగలరు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సెల్ఫ్ ఎస్టీమ్ అనేది బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ బాండింగ్ అండ్ ఫన్. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు పెద్దవాళ్ళు పిల్లలు కలిసి చేస్తున్నారు అనుకోండి, స్కూల్లో అయితే టీచర్స్ కానీ, ఇంట్లో అయితే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ కానీ చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఓకే? ఇవి బెనిఫిట్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి చూద్దాం. ఆర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూనిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ వన్స్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఇన్ ఏ విజువల్ మేనర్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్ట్ అనేది ఎక్స్ప్రెసింగ్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఆర్ట్ అనేది మన ఎమోషనల్ మైండ్కి సంబంధించింది, మన ఫీలింగ్స్కి సంబంధించింది, ఓకే? ఇక్కడ క్రాఫ్ట్ ఏంటి? వే ఆఫ్ మేకింగ్ క్రియేటివ్ థింగ్స్ బై హ్యాండ్. క్రాఫ్ట్ అని మనం ఎక్కువగా వేటిని అంటూ ఉంటామంటే చేతితో చేసిన వస్తువులని క్రాఫ్ట్స్ అంటూ ఉంటాము, ఓకే? అల్లికలు కానీ, లేదా కుండలు తయారు చేయడం కానీ, చిన్న చిన్న వస్తువులు, మినియేచర్ థింగ్స్ క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా క్రాఫ్ట్స్ అనమాట. ఎక్కువగా చేతితో చేసే వాటిని క్రాఫ్ట్స్ అంటూ ఉంటాం మనం, ఓకేనా? ఇట్ ఈస్ మోర్ పర్సనల్, దేర్ ఫర్ ఇట్ కాన్ బి రిప్రొడ్యూస్డ్ ఆర్ డూప్లికేటెడ్. డిపెండ్స్ ఆన్ ద టాలెంట్ ఆఫ్ ఎ పర్సన్. ఆర్ట్ అనేది ఒక ఇండివిజువల్ పర్సన్ యొక్క టాలెంట్ మీద డిపెండ్ అవుతుంది.
అందుకని దాన్ని మనం రిప్రొడ్యూస్ చేయలేం, డూప్లికేట్ చేయలేం. ఇప్పుడు ఒక మంచి పెయింటర్ ఉన్నాడు అనుకోండి, తను ఒక అందమైన పెయింటింగ్స్ వేస్తూ ఉంటాడు, ఓకేనా. వాళ్ళ ఫ్యామిలీలో కానీ లేదా ఎవరినైనా తన స్టూడెంట్స్లో కానీ ఎవరైనా సేమ్ అతనిలానే పెయింట్ చేయాలి అనుకుంటే అది 100% పాసిబుల్ కాదు. ఒక 70-80% వరకు రిప్లికేట్ చేయొచ్చు, కానీ 100% దాన్ని ఇమిటేట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఆ టాలెంట్ అనేది తనకి యూనిక్గా ఉంటుంది. ఎవ్రీవన్ హ్యాస్ యూనిక్ టాలెంట్స్ కదా, ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. ఇది ఆర్ట్ అనమాట. ఎందుకంటే తన ఇన్నర్ టాలెంట్ ఉంది, దాన్ని మనం ఆర్ట్ అంటున్నాం. తన టాలెంట్ని యూజ్ చేసి తన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని విజువల్ మేనర్లోకి ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. ఆ కంటికి కనిపించేలాగా అందంగా వాటిని ప్రజెంట్ చేయగలుగుతాడు. అది ఆర్ట్. ఇట్ ఈస్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎన్ ఐడియా ఆర్ అన్ ఎమోషన్. అంటే మన మైండ్లో ఉన్న ఐడియాస్ కానీ మన మనసులో ఉన్న ఎమోషన్స్ కానీ బయట వ్యక్తులకి అర్థమయ్యేలా చెప్పడానికి మనం ఆర్ట్స్ యూజ్ చేస్తాం. హ్యాస్ మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ వాల్యూ. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆర్ట్ అనేది మన మనసుకి సంబంధించింది, మైండ్కి సంబంధించింది, మన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్కి సంబంధించింది. వాటిని మనం విజువల్గా పోర్ట్రే చేయగలిగినట్టయితే దాన్ని మనం ఆర్ట్ ఫామ్స్ అంటాం. ఓకే. క్రాఫ్ట్ అంటే పర్టికులర్గా ఫిజికల్ థింగ్స్ని, మనం చేతితో ముట్టుకోగలిగే థింగ్స్ని క్రియేట్ చేస్తే దాన్ని మనం క్రాఫ్ట్ అంటాం. క్రాఫ్ట్ కెన్ బి రిప్రొడ్యూస్డ్ బై అనదర్ పర్సన్ బై ఫాలోయింగ్ ద సేమ్ స్టైల్ ఆఫ్ క్రాఫ్ట్ వర్క్. ఓకేనా. ఇక్కడ క్రాఫ్ట్ అంటే చేతులతో తయారు చేస్తామని చెప్పాం కదా. ఇప్పుడు ఒక మట్టి పాటరీ అని చెప్పి ఇప్పుడు స్కూల్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో. ఒక మట్టి కుండ తయారు చేశారనుకోండి, దాన్నే అచ్చం అలాగే వేరే పర్సన్ కూడా అలాగే సేమ్ మట్టి కుండ తయారు చేసి దాన్ని పెయింట్ వేయచ్చు, దాన్ని అందంగా తయారు చేయొచ్చు. ఎందుకంటే అది క్రాఫ్ట్ వర్క్ కాబట్టి. క్రాఫ్ట్ వర్క్ అనేది ఎవరిని చూసైనా డూప్లికేట్ చేయొచ్చు. ఓకే. క్రాఫ్ట్ రిక్వైర్స్ టాలెంట్ అండ్ స్కిల్ మౌల్డెడ్ విత్ ఎక్స్పీరియన్స్. క్రాఫ్ట్స్ తయారు చేయడానికి మనకి టాలెంట్ కావాలి, స్కిల్ కావాలి. స్కిల్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. ఓకేనా. టాలెంట్ అంటే మనకి బై బర్త్ రావచ్చు కొన్ని టాలెంట్స్ అనేవి, కానీ స్కిల్ అనేది మనకి ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. ట్రైనింగ్ ద్వారా మనం స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు. టాలెంట్ అండ్ స్కిల్ ఎక్స్పీరియన్స్తో కలిసినప్పుడు అందమైన క్రాఫ్ట్ వర్క్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి. క్రాఫ్ట్ ఈజ్ ద ఫిజికల్ మ్యానిపులేషన్ ఆఫ్ మెటీరియల్. క్రాఫ్ట్స్ అనేవి మెటీరియల్ని ఫిజికల్గా మ్యానిపులేట్ చేయడం ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. హ్యాస్ అట్రాక్టివ్ అండ్ క్రియేటివ్ వాల్యూ. ఇవి చూడడానికి అందంగా క్రియేటివ్గా ఉంటాయి అన్నమాట. మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఆ క్రాఫ్ట్ అనేది మనం చేతులతో చేస్తాం మోస్ట్ ఆఫ్ ది క్రాఫ్ట్స్, అండ్ సమ్ సింపుల్ టూల్స్ యూజ్ చేసి కూడా చేస్తూ ఉంటాము. క్రాఫ్ట్ అనేది ఎవరిని చూసైనా నేర్చుకోవచ్చు, ఇమిటేట్ చేయొచ్చు. ఇవి ఎక్కువగా ఫిజికల్ మెటీరియల్స్ ద్వారా క్రియేట్ చేస్తూ ఉంటాం. ఓకే. ఆర్ట్ అనేది మన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆర్ట్ ఇన్ క్రాఫ్ట్. అంటే క్రాఫ్ట్లో ఉన్న ఆర్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఒక క్రాఫ్ట్ కనిపిస్తుంది కదా, ఇది క్రాఫ్ట్ అని ఎందుకు అంటున్నామంటే దీన్ని చేతులతో చేసాం. క్లియర్గా అర్థమవుతుంది కదా. పెన్సిల్ నుంచి వచ్చిన తుక్కుకి కలర్ చేసి దాని గమ్తో అతికిచ్చాం, ఒక అందమైన బొమ్మని తయారు చేశారు. అందుకని ఇది డెఫినెట్లీ క్రాఫ్ట్ కిందకే వస్తుంది. మరి దీంట్లో ఆర్ట్ ఎక్కడుంది? డెఫినెట్లీ ఆర్ట్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ అమ్మాయి డ్రెస్ని డిజైన్ చేయడానికి పెన్సిల్ తుక్కు తీసుకోవాలి అని వచ్చిన ఐడియా ఉంది చూడండి, దట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ట్. ఇంత కలర్ఫుల్గా పెయింట్ చేయాలి, దీని కలర్స్ వేయాలి అని ఒక ఐడియా వచ్చింది కదా, అసలు ఈ బొమ్మ చేయాలి అనే ఐడియా రావడమే ఆర్ట్ అనమాట. ఓకే. ఇంత అందంగా డ్రాయింగ్ గీసి దాని పెన్సిల్ తుక్కుతో డెకరేట్ చేయడం అనేది, ఆ ఎమోషన్ అనేది, ఆ ఐడియా అనేది ఆర్ట్ అనమాట. మనకి ఫైనల్గా కనిపించే రిజల్ట్ వచ్చేసి క్రాఫ్ట్. మనం చేతులతో చేసామంటున్నాం కదా, ఇవన్నీ క్రాఫ్ట్లోకి వస్తాయి. అర్థమైందా? ఆర్ట్ ఇన్ క్రాఫ్ట్ అంటే మనం క్రాఫ్ట్లో ఆర్ట్ని చూడొచ్చు, అలాగే ఆర్ట్లో కూడా క్రాఫ్ట్ని చూడొచ్చు. ఓకే. రెండు కలిపితేనే ఎప్పుడు అందమైన డెకరేటివ్ ఐటమ్స్ కానీ లేదా అందమైన ఆర్ట్ ఫామ్స్ అనేవి బయటకు వస్తాయి మనకి. ఇప్పుడు మనం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మూవ్మెంట్ గురించి చూద్దాం. The arts and crafts movement was an international movement that flourished in Europe and North America between 1880 and 1910. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మూవ్మెంట్ అనేది యూరప్ అండ్ నార్త్ అమెరికాలో లేట్ 19th సెంచరీలో ఇనిషియేట్ అయిన ఒక మూవ్మెంట్ అనమాట. ఈ మూవ్మెంట్ ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు వాళ్ళు రివోల్ట్ చేయాల్సి వచ్చింది అంటే, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇండస్ట్రియలైజ్ చేయడం స్టార్ట్ అయింది 1880s నుంచి. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని అంటే చేత్తో తయారు చేసిన వస్తువులను కాకుండా మెషిన్స్ ద్వారా తయారు చేసిన వస్తువులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెట్టారనమాట. అందుకని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని కాపాడడానికి, వాళ్ళ ట్రెడిషనల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ని కాపాడుకోవడానికి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు.
It advocated economic and social reform and was essentially anti-industrial. ఇండస్ట్రియలైజేషన్కి వ్యతిరేకంగా ఈ మూమెంట్ అనేది ఒక సోషల్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకురావడానికి ట్రై చేసింది. It had a strong influence on the arts in Europe until it was displaced by modernism in 1930s. ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మూమెంట్ అనేది 1930 ముందు వరకు కూడా యూరప్లో ఆర్ట్స్ ఇండస్ట్రీని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. 1930లో ఏమైందంటే మోడర్నైజేషన్ పేరుతో ఈ మూమెంట్ని కొంత అనగదొక్కే ప్రయత్నం చేశారనమాట. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ స్టైల్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద అటెంప్ట్ టు రిఫార్మ్ డిజైన్ అండ్ డెకరేషన్ ఇన్ మిడ్ 19th century ఇన్ బ్రిటన్. అంతకు ముందు వరకు కూడా ఆర్ట్స్ని క్రాఫ్ట్స్ని విడివిడిగా చూసేవాళ్ళు. ఈ రెండింటిని కలిపి చూడడం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే డెకరేటివ్ పర్పస్కి, డిజైన్ పర్పస్కి యూజ్ చేయడం మిడ్ 19th centuryలో బ్రిటన్లో మొదలైంది మనకి. It was a reaction against a decline and standards that the reformers associated with machinery and factory production. మెషిన్స్తో తయారు చేసిన ప్రొడక్ట్స్ని వ్యతిరేకిస్తూ, ఓకే, ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే మెషిన్స్లో ఫ్యాక్టరీస్లో తయారు చేసిన ప్రొడక్ట్స్ యొక్క స్టాండర్డ్స్ అనేవి డిక్లైన్ అవుతున్నాయి, క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు అవ్వటం లేదు. ఆ కారణం చేత ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని చాలా వ్యతిరేకించారు. ఓకే, అందుకని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మూవ్మెంట్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం క్రాఫ్ట్ ఇన్ ఆర్ట్ గురించి చూద్దాం. Craft in art is a type of art that typically refers to the assembly of handmade goods. Craft అంటే ఏం చెప్పుకున్నాం? మోస్ట్ ఆఫ్ ది క్రాఫ్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ హ్యాండ్స్ అని చెప్పుకున్నాం కదా. హ్యాండ్ మేడ్ గూడ్స్ని అందంగా తయారు చేసినట్టయితే, ఒక బ్యూటిఫుల్ ఐటమ్ కింద, ఒక మంచి ఆర్ట్ ఫామ్ కింద తయారు చేసినట్టయితే దాన్ని క్రాఫ్ట్ ఇన్ ఆర్ట్ అంటాం మనం. ఓకే, ఆర్ట్లో మనం క్రాఫ్ట్ని తయారు చేస్తున్నాం, ఆర్ట్ ఫామ్స్లో క్రాఫ్ట్స్ని తయారు చేస్తున్నాము అని అర్థం. ఇట్ ఇన్వాల్వ్స్ మేకింగ్ ఐటమ్స్ దట్ ఆర్ నాట్ ఓన్లీ అట్రాక్టివ్ బట్ యూస్ఫుల్ యాజ్ వెల్. మోస్ట్ ఆఫ్ ది క్రాఫ్ట్స్ని మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాము, అలాంటి వాటినే మనం క్రాఫ్ట్స్ అంటాం. ఇప్పుడు ఒక పాట్ తయారు చేసాం అనుకోండి, దాన్ని మనం వాటర్ స్టోరేజ్కి యూజ్ చేసుకుంటాం. ఓకే, ఏదైనా మినియేచర్ ఐటమ్స్ తయారు చేసాం అనుకోండి, దాన్ని మనం కబోర్డ్స్లో షోకేస్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఇవన్నీ కూడా క్రాఫ్ట్స్ అనమాట. వాటిని అందంగా తయారు చేస్తే, వాటిలో ఉన్న అందాన్ని మనం గుర్తించగలిగినట్టయితే అది ఆర్ట్ అవుతుంది. ఓకే, క్రాఫ్ట్ ఈజ్ రిమెంబరింగ్ దట్ ఆర్ట్ ఈజ్ సీన్, ఫెల్ట్ అండ్ హర్డ్ యాజ్ వెల్ యాజ్ అండర్స్టూడ్, knowing that not all ideas start with words, thinking with hands as well as head. క్రాఫ్ట్ అంటే ఏంటంటే థింకింగ్ విత్ హ్యాండ్స్ యాజ్ వెల్ యాజ్ హెడ్. ఆర్ట్ ఫామ్ అనేది మన ఎమోషన్స్కి రిలేట్ అయి ఉంటుంది అన్నాం కదా, అది మన మైండ్లో ఐడియా, మన మనసులో భావన. కానీ క్రాఫ్ట్ అనేది మనం చేతులతో చేస్తూ ఉంటాము. ఓకేనా, క్రాఫ్ట్ అనేది మనం హ్యాండ్స్ యూజ్ చేస్తాము, అలాగే హెడ్ కూడా, అంటే మన మైండ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఆర్ట్ ఫామ్స్ అనేవి ఓన్లీ మైండ్కి రిలేటెడ్, కానీ క్రాఫ్ట్ మనకి ఏం గుర్తు చేస్తుందంట? కొన్ని ఆర్ట్ ఫామ్స్ ఎలా ఉంటాయంటే వాటిని చూడగలం, ఫీల్ అవ్వగలం, వినగలం, అలాగే వాటిని అర్థం చేసుకోగలం. ఇవి ఆర్ట్ ఫామ్ని మనకు అర్థమయ్యేలాగా, మనం చూడగలిగేలాగా, మనం ఫీల్ అయ్యేలాగా చేసేది నథింగ్ బట్ క్రాఫ్ట్ అనమాట. ఓకే, ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారంటే మార్క్ జోన్స్. ఈయన విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంకి డైరెక్టర్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఏ క్రాఫ్ట్. ఏ క్రాఫ్ట్ ఈజ్ ఏ పాస్ట్ టైమ్ ఆర్ ఏ ప్రొఫెషన్ దట్ రిక్వైర్స్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్. క్రాఫ్ట్ అనేది ఒక మంచి పాస్ట్ టైం అంట. పాస్ట్ టైం అంటే సంథింగ్ దట్ వన్ మైట్ డూ రెగ్యులర్లీ ఇన్ దేర్ ఫ్రీ టైం, మన ఫ్రీ టైంలో, లీజర్ టైంలో చేసే ఒక హాబీ లాగా. ఆర్ వీ కెన్ టేకప్ క్రాఫ్ట్స్ యాజ్ అవర్ ప్రొఫెషన్ యాజ్ వెల్. మనం ఒక ప్రొఫెషన్గా, ఒక జాబ్ కింద కూడా చేయొచ్చు దాన్ని. దీనికి ఏం కావాలి అంటే స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్. ఒక పర్టికులర్ క్రాఫ్ట్ తయారు చేయడానికి స్కిల్ అనేది కావాలి, దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది కావాలి. ఓకే, in Middle Ages the term is usually applied to people occupied in small scale production of goods. స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ అంటే ఇంటి దగ్గర కొన్ని వస్తువులు తయారు చేసి అమ్ముతారు కదా. మిడిల్ ఏజెస్లో అంటే ఒక మనం 20th centuryలో చూసుకున్నట్టయితే ఎక్కువగా క్రాఫ్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేశారు. స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ అంటే ఇంటి దగ్గర లేదా చిన్న కుటీర పరిశ్రమలు అంటాం కదా, అవి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. అలా తయారు చేసేవాళ్ళు క్రాఫ్ట్స్ అనేవి. ఓకే, చేతులతో తయారు చేసేవి కాబట్టి ఒక 10 మంది లేదా ఒక 25, ఒక 50 మెంబర్స్ కలిసి ఏదైనా ఒక క్రాఫ్ట్ని తీసుకుని దాన్ని తయారు చేసి సేల్ చేసేవాళ్ళు అనమాట, మార్కెట్ చేసుకునేవాళ్ళు. ఓకే, ట్రెడిషనల్ టర్మ్స్ craftsmen and craftswomen are nowadays often replaced by artisan and rarely by craftsperson.
ఇంతకు ముందు ట్రెడిషనల్గా క్రాఫ్ట్స్ చేసే వాళ్ళని ఏమనేవాళ్ళు అంటే క్రాఫ్ట్స్ మెన్ కానీ క్రాఫ్ట్స్ విమెన్ కానీ అనేవాళ్ళు. కానీ ప్రజెంట్ డేస్లో ఏమంటున్నారంటే ఆర్టిస్ట్ అంటున్నారు. ఓకే, ఆర్ట్ని చేసేవాడు ఆర్టిస్ట్, కానీ క్రాఫ్ట్ని చేసేవాడు ఆర్టిజన్. ఓకే, క్రాఫ్ట్స్ పర్సన్ అని కూడా పిలుస్తున్నారు ఈ రోజుల్లో. The term crafts is often used to describe the family or artistic practices within the family. మన క్రాఫ్ట్ అనగానే ఏం గుర్తొస్తుందంటే వంశపారంపర్యంగా వచ్చే వృత్తి ఉంటుంది కదా. ఇప్పుడు కుమ్మరి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పేరు వినగానే మనకి ఏం గుర్తొస్తుంది, వాళ్ళు పాట్స్ తయారు చేస్తారు. ఇలాగా క్రాఫ్ట్స్ అనేవి ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక కల్చర్ లాగా, ఒక ట్రెడిషన్ లాగా ఉండేది. ఓకే, ప్రజెంట్ డేస్లో సినారియో అంతా మారిపోయింది. మనం లైక్ ఒక 100 years ముందు వరకు లేదా ఒక 50 years ఇండిపెండెన్స్ ముందు వరకు చూసుకున్నట్టయితే కనుక క్రాఫ్ట్స్ అనగానే మనకు పర్టికులర్ ఫ్యామిలీ కానీ లేదా ఒక ఆర్టిస్టిక్ ప్రాక్టీసెస్ విత్ ఇన్ ది ఫ్యామిలీ, ఒక పర్టికులర్ ఫ్యామిలీ ఒక పర్టికులర్ క్రాఫ్ట్ని మాత్రమే తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు గోల్డ్ స్మిత్స్ ఉంటారు కదా, అంటే కంసాలు అంటాం కదా తెలుగులో, వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ గోల్డ్ ఆర్నమెంట్స్ తయారు చేస్తారు. ఇలాగా క్రాఫ్ట్స్ అనేవి ఒక ఫ్యామిలీకి పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన ట్రెడిషన్గా వచ్చేవి. Crafts practiced by independent artists working alone or in small groups are often referred to as studio craft. ఇండిపెండెంట్ ఆర్టిస్టులు ఒంటరిగా వర్క్ చేసి క్రాఫ్ట్ని ప్రిపేర్ చేస్తే దాన్ని స్టూడియో క్రాఫ్ట్ అని అంటారు. ఓకేనా, ఏదైనా పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో ఏదైనా క్రాఫ్ట్ని తయారు చేస్తున్నట్టయితే దాన్ని స్టూడియో క్రాఫ్ట్ అంటారు. ఓకే, హ్యాండీక్రాఫ్ట్స్ ఇవి మనకి బాగా తెలుసు. హ్యాండీక్రాఫ్ట్ ఈజ్ అ ట్రెడిషనల్ మెయిన్ సెక్టర్ ఆఫ్ క్రాఫ్ట్స్. ఓకేనా, ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది చూడండి, ఇలా బ్రాన్స్తో కానీ మెటల్స్తో కానీ ఏదైనా వస్తువుల్ని తయారు చేయడం, లేదా చేతితో బట్టల్ని నేయడం, లేదా పాటరీ కానీ పెయింటింగ్ కానీ ఇలా డెకరేటివ్ ఐటమ్స్ని తయారు చేయడం, ఇవన్నీ కూడా మనకి క్రాఫ్ట్స్లోకి వస్తాయి, హ్యాండీక్రాఫ్ట్స్లోకి వస్తాయి. ఎందుకంటే ఇవి 100% అంటే లైక్ 100% చేతులతోనే చేస్తారనమాట. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ టూల్స్ యూజ్ చేసి, ఇప్పుడు ఇక్కడ బట్టలు నేయడానికి మనకు ఖచ్చితంగా నీడిల్ కావాలి. ఓకే, ఇక్కడ పెయింట్ చేయడానికి మనకు ఖచ్చితంగా బ్రష్ కావాలి. ఇలా సింపుల్ టూల్స్ యూజ్ చేసి మోస్ట్ ఆఫ్ ది వర్క్ అంతా కూడా చేతులతో చేస్తే దాన్ని మనం హ్యాండీక్రాఫ్ట్స్ అంటాం. మేడ్ కంప్లీట్లీ బై హ్యాండ్. హ్యాండీక్రాఫ్ట్స్ ఆఫెన్ హ్యావ్ కల్చరల్ ఆర్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్. హ్యాండీక్రాఫ్ట్స్కి ఇప్పటికీ కూడా కొంత కల్చరల్ అండ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. చేతులతో చేసే వస్తువులకి ఎప్పుడు కూడా కల్చరల్ సిగ్నిఫికెన్స్, కల్చరల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఐటమ్స్ మేడ్ బై మాస్ ప్రొడక్షన్ ఆర్ మెషిన్స్ ఆర్ నాట్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్. మనం మెషిన్స్తో చేసిన గూడ్స్ని లేదా మాస్ ప్రొడక్షన్ అంటే పెద్ద మొత్తంలో తయారు చేసిన వాటిని మనం హ్యాండీక్రాఫ్ట్స్ అనము. ఓన్లీ రేర్గా దొరుకుతూ ఉంటాయి హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి. మనం చేతులతో చేయడం చాలా టైం పడుతుంది కదా, అందుకని చెప్పి ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేయలేము హ్యాండీక్రాఫ్ట్స్ని. హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ ఆర్ మేడ్ విత్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్. క్రాఫ్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ప్రొడక్ట్స్ వన్ బై వన్ with or without the aid of tools, usually in a job shop manufacturing setting. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చేతులతో చేస్తారు, వెరీ సింపుల్ టూల్స్ యూజ్ చేసి, దాన్నే క్రాఫ్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ అంటాం. మాస్ ప్రొడక్షన్ కాకుండా ఎట్ ఏ టైం వన్ గూడ్ ఎట్ ఏ టైం మాత్రమే తయారు చేయగలము. ఇప్పుడు ఇక్కడ షాల్ నేస్తున్నారు కదా, ఈయన ఈ షాల్ నేయడానికే మనకి 15 to 20 days పడుతుంది, ఒక షాల్ నేయడానికి మాత్రమే. ఈ షాల్ కంప్లీట్గా అయిపోయాక నెక్స్ట్ షాల్ తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ప్రొడక్ట్స్ అనేవి 1 by 1 తయారు చేస్తూ ఉంటారు. దీన్ని క్రాఫ్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ అంటారు. ఓకే, అర్థమైందా? ఇది ఇవాళ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.